అనగనగా ఓ ఊరిలో ఓ అల్లరి పిల్లవాడు ఉండేవాడు. అల్లరితో పాటు కోపం కూడా ఎక్కువే వాడికి. అతని కోపం తగ్గించాలని వాడి తల్లి తండ్రి ఎంతగానో ప్రయత్నించారు. ఫలితం కనపడలేదు. చివరికి ఓ మిత్రుడి సలహా ప్రకారం ఊరి చివర ఉన్న ఒక సన్యాసి దగ్గరికి తీసుకువెళ్లారు. ఆయన అబ్బాయిని యగాదిగా చూసి కోపం ఎందుకురా అని అడిగాడు. అబ్బాయి మాట్లాడలేదు. ఆయన కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించి మరుసటి రోజు రమ్మని చెప్పి పంపించేశాడు. మర్నాడు అబ్బాయి రాగానే ఓ పెద్ద అట్టముక్కను వాడికి ఇచ్చాడు. దాంతో పాటే ఓ డబ్బాడు పిన్నులు ఇచ్చాడు. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక్కో పిన్ను ఈ అట్టకు గుచ్చు. పిన్నులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరకు రా అని చెప్పాడు. ఆ అబ్బాయికి కూడా తన కోపం తగ్గించుకోవాలని ఉంది. అందుకని ఆ సన్యాసి చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించటం మొదలుపెట్టాడు. మొదటి రోజు బోలెడన్ని పిన్నులు గుచ్చాల్సి వచ్చింది. అలా ప్రతిరోజు పిన్నులు గుచ్చుతూ ఉండటం చిరాకు కలిగింది. కోపం ఎందుకు తెచ్చుకోవాలి, పిన్నులు ఎందుకు గుచ్చాలి? రాను రాను పిన్నులు గుచ్చాల్సి వస్తుందన్న కారణంగా కోపం తగ్గించుకోసాగాడు. నెమ్మదిగా పిన్నులు గుచ్చటం తగ్గింది. అంటే కోపం కూడా తగ్గిందన్నమాట. చివరికి రోజుకి ఒక పిన్ను గుచ్చాల్సిన స్థితికి వచ్చాడు. తర్వాత అది వారానికి ఒక పిన్ను అయింది. కొన్నాళ్ళకి పిన్నులు అయిపోయాయి. అబ్బాయి సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. ఏది అట్టముక్క అడిగాడు సన్యాసి. అబ్బాయి చూపించాడు. పిన్నులు తీసేయి అన్నాడు. ఒకటొకటిగా పిన్నులన్నీ తీసేశాడు ఆ అబ్బాయి. కానీ పిన్నులు గుచ్చిన గుర్తులు అలాగే ఉన్నాయి. చూసావా, కోపం తగ్గింది, కానీ నీ కోపం వల్ల ఎదుటి వ్యక్తికి కలిగిన గాయాల గుర్తులు మాత్రం అలానే ఉన్నాయి. ఎన్నటికీ మానవీ గాయాలు. కోపం కూడని పని. దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మాట జారకూడదు. నీ మాట ఆయుధంలా ఎదుటివాడిని గాయపరుస్తుంది. ఇది గుర్తుంచుకో చెప్పాడా సన్యాసి. అప్పటికే తన తప్పు తెలుసుకున్న ఆ అబ్బాయి సన్యాసి మాటలతో మరింత సిగ్గుపడి తల ఉంచుకున్నాడు. ఆ రోజు నుంచి అతడు ఎవరి మీద కోపం తెచ్చుకోలేదు. కోపం ఆవేశంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోలేకపోయినట్లయితే అది మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటుంది. మనుష్యులు ఒత్తిడికి లోనైతే కొన్ని సందర్భాలలో వివేకాన్ని కోల్పోతారు. నీవు వేలెత్తి చూపెడుతున్నప్పుడు 4 వ్రేళ్లు నీ వైపు తిరిగి నిన్ను చూపెడుతున్నాయని తెలుసుకో. నువ్వు చెప్పేది సరైనదైతే కోపంతో పని లేదు. సరైనది కాకపోతే కోపించే అర్హత నీకు లేదు. ఎంత ఉన్నతమైన పదవిని అలంకరిస్తే అంత వినయంగా ఉండవలసి ఉంటుంది. Let anybody speak hundreds of things against you. Don't react by giving any bitter reply. Every pain gives a lesson, and every lesson changes a person. Forgiveness is a door in your heart that must be opened from the inside for happiness and peace of mind to enter.